पूरा लोकल नमस्ते वेलकम टू पूरा लोकल ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు తోటి ఉన్నాము. తెలంగాణలో అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తే రాజకీయాలలో ముఖ్య నాయకులు కాకుండా వాళ్ళ భార్యలు అంటే మీరు ఒక మహిళగా చెప్పండి వాళ్ళ భార్యల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు పోలీసులు వివరాలు వెల్లడిస్తున్నారు. ఒక మహిళగా మీరు చెప్పండి ఆడవాళ్ళ ఫోన్లు ట్యాప్ అవడం వల్ల అంటే ఏం జరుగుతుంది? ఆ చేసిన ముండా కొడుకులకి చెప్పులు ఎత్తుకొని తన్నాలి. సిగ్గు శరం ఎత్తండి, చెప్పులు ఎత్తండి. ఏం చేస్తారో మా చెల్లెళ్ళు చూపిస్తారు, ఒకసారి చూపెట్టండి. మహిళా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు చూపించండి. ఈ చెప్పులతోటి వాళ్ళకి గుణపాఠం చెప్తాం. సిగ్గు ఉండాలి. ఒక పెళ్ళ మొగుడు మాట్లాడుకునేటివి కూడా అవి కూడా ఈరోజు విన్నరు అంటే వీళ్ళ ఒక అమ్మకు ఒక అయ్యకు పుట్టిన వాళ్ళేనని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే చాలా తప్పు. ఒక అమ్మకు ఒక అయ్యకు ప్రాపర్గా పుట్టినోడు ఎవడు చేయడు. కాకపోతే వాళ్ళని మేము మొగోళ్ళలాగా అనుకోము, కొజ్జాగాన్లని అనుకుంటాం మేమైతే. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 రిజర్వేషన్లు అని చెప్పి అన్యాయం చేస్తుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు వ్యాఖ్యలు? ఆమె బీసీల గురించి మాట్లాడే హక్కే లేదు. గతంలో బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చినారో అడగాలి. రెండోది ఏంటంటే మీరు ఆలోచించాల్సింది ఒకటి బీసీలకు సీట్లు ఇవ్వకపోగా బీసీల గురించి ఆమె ఈరోజు అయితే మాట్లాడుతుందో మాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రోజు మరి కవితక్క లిక్కర్ స్కామ్లో బిజీ ఉండే, ఆ డబ్బులన్నీ 100,000 కోట్లు దోసుకున్నది దుబాయ్లో విల్లాలు కొని బిజీగా ఉండే ఆమె. సో అయినా కానీ వాళ్ళ అన్ననే కానీ ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ అంతా దోసుకున్నారు. హరీష్ రావే కానీ కేసీఆరే కానీ ఎక్కడ కనపడితే ఇక్కడ జాగాలు దోసుకొని తిన్న నైజాం వాళ్ళకే ఉంది. కాబట్టి ఆమె బీసీల గురించి మాట్లాడితే ఆ రోజు సీట్లు ఇచ్చి ఈరోజు మాట్లాడితే బాగుంటుందని నేను అనుకున్నా. కానీ సీట్లు ఇవ్వకుండా మాట్లాడడం మాత్రం ఈరోజు అది పద్ధతిగా లేదు అని మేము మళ్ళొకసారి చెప్తున్నాం. వాళ్ళని ఎవడు నమ్మడు. ఎందుకంటే బీసీలకు పెద్దపీట పార్టీ వేస్తుంది అంటే అది ఒక్కటే ఒక అగ్రనాయకుడు మా రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం కులగణన చేసి రేవంత్ రెడ్డి గారు చూపించినారు. కాబట్టి మాకు చిత్తశుద్ధి ఉంది, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అని చెప్పకనే చెప్తున్నాం. అంటే వచ్చే మరో 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది అని రీసెంట్గా జరిగిన టీపీసీసీ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా రేవంత్ రెడ్డి తర్వాత నేనే ముఖ్యమంత్రి అయితేనేమో అన్నట్టు వ్యాఖ్యలు చేశారు. అంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఇక వచ్చే ఒక 15-20 సంవత్సరాలు మీ ప్రభుత్వమే ఉంటుందా? 100% ఉంటుంది. సంక్షేమ పథకాలు కొన్ని లేట్ అవుతాయి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఇచ్చిన హామీలు పూర్తి చేయాలి. ముఖ్యమంత్రి గారు దానికి కష్టపడుతున్నారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పనిచేస్తున్నారు. పనిచేసినప్పుడు ఖచ్చితంగా మేము అన్ని సంక్షేమ పథకాలు ప్రభుత్వం దగ్గర నుంచి ఇక్కడ నుంచి 500 సిలిండర్ వస్తే వాళ్ళకు మంచిగా లేదా. ఈరోజు మైనారిటీలు అయితే అందరూ కూడా మైనారిటీలు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి. ఈరోజు 200 యూనిట్లు మాఫీ అంటే సంతోషంగా లేరా? ఆ రోజు ఫ్రీ కరెంట్ అని చెప్పి అదంతా నెత్తి మీద మాకు అప్పు పెట్టలేదా? ఈరోజు ఎక్కడికి వెళ్ళని మహిళలు ఈరోజు బస్సులకి అత్తగారింటికి వెళ్తారు, అమ్మగారింటికి వెళ్తారు, చుట్టాలింటికి వెళ్తారు, గుడిలోకి ఎరుగుతున్నారు, గోపురాలకు తిరుగుతున్నారంటే ఈరోజు అంత సంతోషంగా జరగాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓటు వేస్తారు కదా తమ్ముడు. ఫ్రీ బస్ వల్ల మహిళలకు డబ్బులు మిగులుతున్నాయా? కష్టపడి పనిచేసే మహిళలకు 100% మిగులుతున్నాయి. గ్యాస్ వల్లనే మిగులుతున్నాయి. ఈరోజు మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కూడా ఖచ్చితంగా మనము అంతా కూడా రుణమాఫీ చేసేదే కానీ వాళ్ళకి వడ్డీ లేని రుణాలే కానీ ఇవన్నీ ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి మంచి చేస్తున్నప్పుడు మహిళలే పెద్ద ఓటు బ్యాంకు కదా. 51% ఉన్న మహిళా ఓటు బ్యాంకు. మాకు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉంది. ఈరోజు అందుకే అన్నాడు మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు, బాధపడద్దు. మేము ఎక్కడో లోపం జరిగింది అంటే సునీతమ్మ అక్కడ పంపించడంలో లిస్టు లోపం జరిగింది కాబట్టి మీరు గొడవ పడాల్సిన అవసరం లేదు. డిసిప్లిన్ ఏ రోజు కూడా కోల్పోకండి. మీరందరూ కూడా క్రమశిక్షణ కలిగిన నాయకులు. ఈరోజు నాయకురాలుగా ముద్రపడినావు నువ్వు. మీ చెల్లెళ్ళందరికీ కూడా మనం ఇస్తానని చెప్తున్నాం, ఎక్కడ ఇయ్యమంటలేం. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాకు పీసీసీలో పెద్దపీట వేస్తానన్నారు, వేస్తున్నారు. జనరల్ సెక్రటరీని రిలీజ్ చేశారు. సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్, స్పోక్స్ పర్సన్ అందులో కూడా అవకాశాలు ఇస్తానంటున్నారు. ఇంకేం కావాలి? మాకు సంతోషమైన వార్తనే కదా. అంటే ఇంకొక 2-3 మిగిలినట్టున్నాయి ఇచ్చిన హామీలలో. ఒకటి మహిళలకు 2,500 తులం బంగారం ఎప్పుడు ఇస్తారు? మరి 500 స్టార్ట్ అయిపోయింది. తులం బంగారమే కావాలి. అంటే రేట్ ఎక్కువ ఉందని తులం బంగారం ఇవ్వట్లేదా? రేట్ ఎక్కువ ఉందని కాదు, ప్రభుత్వం దగ్గర కూడా అన్ని నిధులు ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ కాగానే అందరికీ జీతాలు వస్తున్నాయంటే అది మాకు ప్లస్సే కదా, మైనస్ కాదు కదా. అప్పుడు ఎప్పుడు 20వ తారీఖు 15వ తారీఖు తీసుకునే జీతాలు ఈరోజు 1వ తారీఖున వస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలందరికీ కూడా. సో మీరు ఆలోచించాలి, వాళ్ళకి డిఏలు కూడా ఇస్తున్నారు. సో అన్నీ ఒకటేసారి చేయాలంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు బియ్యం బస్తా మోసేటోనికి ఒక 20 కిలోలు ఇస్తే ఈజీగా మోసుకుపోతాడు. 100 కిలోల బరువు వేసి మొయ్యరా నాయన అంటే కొంచెం ఉంగి మోస్తాడు. సో అదేవిధంగా బరువు ముఖ్యమంత్రి వారిల పైన ఎక్కువ అయింది కాబట్టి ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేస్తాం. కొంచెం ఓపిక పట్టాలి. తగ్గేదే లేదనుకుంటూ ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.